ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. పెళ్లి దీవెనలు అందించే గొప్పిళ్ళు, ఆడపడుచులకు పసుపు కుంకుమలు నిలబెట్టే గొప్పిళ్ళు, మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మి. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితి గతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. భోగి పండుగ సందర్భంగా సకల కార్యాలు విజయపథాన నడవాలంటేను, అనుకున్న పనులన్నీ సిద్ధించాలంటేను గోదా రంగనాయక స్వాముల వారిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. దీంతో పాటు భోగి పండుగ ప్రాధాన్యం ఏమిటో, ప్రాశస్యం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, బహుళపక్షం, విజేతవ్యాలంకా శరణ తరణీయో జలనిధి, విపక్ష పౌలస్త్యో రణభువి సహాయాశ్చ కపయః, పదాతిర్మర్త్యోసౌ సకలమవధీద్రాక్షసగణం, క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. కాళిదాస మహాకవి అనుగ్రహించిన శ్లోకం ఇది. రామచంద్రుడు సంపూర్ణంగా లంకానగర విజయాన్ని సాధించాడు, రావణవధని చేశాడు. కాబట్టి గుండె బలంగానున్నట్లయితే, మానసికమైన దృఢత్వంగానున్నట్లయితే ఎంత పనినైనా సాధించవచ్చును అంటోంది శ్లోకం. ఎంత గొప్ప శ్లోకమో ఆలోచించుకోగలగాలి. నిర్వేదన లేకుండా గుండె ధైర్యం కానున్నట్లయితే సాధించవచ్చునన్నమాట. ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పనులన్నీ మందకొడితనంతో నడిచే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి తాత్కాలికమైన అనారోగ్యం కారణంగానో మరి ఏ కారణంగానో ముఖ్యులైనటువంటి వారి సహాయాన్ని అపేక్షిస్తారు. అది అసమర్థతకి గుర్తింపు మాత్రం కాదు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఇతరుల సహాయ సహకారాలని తీసుకుని మాత్రమే పూర్తి చేస్తారు. విశేషమైనటువంటి పరిజ్ఞానంతో ఆ కార్యక్రమాన్ని ముగించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతరుల సూచనల్ని సలహాలని స్వీకరిస్తారు. సంస్థని అభివృద్ధి చేసేటటువంటి దిశకి ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ఎవరితోనూ వాగ్వివాదాన్ని పెట్టుకోకూడదనే గట్టి ఆలోచనతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. ఆ కారణంగా అన్ని పనుల్ని విజయవంతంగా సాధించుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా గోదా రంగనాయక స్వాముల వారిని మేషరాశి వారు చేమంతులతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా వాగ్వివాదాల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆచి తూచి మాత్రమే ఏ పనికైనా ముందడుగు వేయడం అవసరం. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు అనాలోచితమైనటువంటి నిర్ణయాల్ని చేయడం ఏమాత్రమూ సరి కాదు. పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మాత్రమే ఆలోచనని ఆచరణలో పెట్టాలి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు విశృంఖలమైనటువంటి విధానంతో మాట్లాడడం ఏమాత్రమూ సరికాదు. ఆచి తూచి మాత్రమే మాట్లాడాలి. రుణాన్ని తీసుకుందామనేటటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా ఈ రోజుకి విరమించుకోగలగాలి. ఖర్చుల్ని నియంత్రించుకోగలగాలి. దాన ధర్మ బుద్ధి ఉన్నప్పటికీ కూడా యథాశక్తి మాత్రమే దానాలని ధర్మాలని చేయడం మంచిది తప్ప విశృంఖలంగా చేయడం ఏమాత్రమూ సరికాదు. కుటుంబంలో ఉండే సంతానంతో మాట్లాడే సందర్భంలో కూడా ఆలోచించి మాత్రమే మాట్లాడాలి తప్ప
కోపంతో అసహనంతో మాట్లాడడం సరి కానే కాదు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తులంగు పసుపు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా వృషభ రాశి వారు గోదా రంగనాయక స్వామి వారిని తులసి దళాలతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా కుటుంబంలో ఐకమత్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయాణాన్ని చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ప్రయోజనం కోసం ఆ ప్రయోజనం దాదాపుగా సిద్ధించే అవకాశం ఉంది. భార్య భర్తల మధ్య అన్యోన్యతాభావం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఎవరో ఒకరు తగ్గినట్లయితే కుటుంబానికి ప్రశాంతత లభిస్తుందనే విశేషాన్ని మర్చిపోకూడదు. వాహనాల్లో ప్రయాణించేటటువంటి సందర్భంలో తామే చోదకులుగా ఉన్నా లేదా ఇతరులు నడుపుతూ ఉన్నప్పటికీ తగినటువంటి జాగ్రత్తని పాటించడం ఎంతైనా అవసరం. ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని అలాగే బంగారము వెండి మొదలైనటువంటి లోహాలని జాగ్రత్తగా చూసుకోవాలి. లేని పక్షంలో వంచనకి కానీ చౌర్యానికి కానీ గురి అయ్యే అవకాశం తాత్కాలికంగా ఉండొచ్చు. ముఖ్యమైనటువంటి పత్రాలని కూడా పరిశీలించుకుని జాగ్రత్తగా ఒకచోట క్రమమైనటువంటి పద్ధతిలో ఉంచుకోవడం అవసరం. విత్తనాలని జాగ్రత్తగా దాచుకున్నటువంటి వారు విత్తనాల జాగ్రత్తని పరిశీలించుకోవడం అవసరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తులంగు ఆకుపచ్చన. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మిథున రాశి వారు గోదా రంగనాయక స్వామి వారిని శ్రీగంధంతో అర్చించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు. వినయభావంతో విధేయతాభావంతో అందరి ఆకర్షణకి కూడా పాత్రలు కాగలుగుతారు. కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంత భావము ఉండనే ఉండదు. సర్దుకుపోయేటటువంటి ధోరణితో ఉండే కారణంగా ఎవరూ వీరిని వ్యతిరేకించేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు కూడా మాటలతో వినియోగదారుల్ని ఆకర్షించి మంచి వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. ఉద్యోగులు కూడా సకాలంలో తమ బాధ్యతని నిర్వహించుకుని వినోద విహార ప్రదేశాలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందరూ తగ్గి ఉండేటటువంటి కారణంగా కర్కాటక రాశికి చెందిన వారు సంపూర్ణ విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తులంగు తెలుపు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా కర్కాటక రాశి వారు గోదా రంగనాయక స్వామిని గన్నేరు పువ్వులతో అర్చించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించడం ద్వారా విదేశీ యాన ప్రయత్నాన్ని సుకరం చేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తీవ్రమైనటువంటి చురుకుదనంతో ఉంటారు. అది ఏమాత్రమూ సరి కాదు. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలని చేస్తారు, కానీ చేతిలో అంతగా ఆర్థికమైనటువంటి వనరులు ఉండకపోవచ్చు. రుణాన్ని తీసుకునే సందర్భంలో వాగ్ వివాదానికి అవకాశం ఉంది కాబట్టి ఆలోచించుకు మాత్రమే రుణాన్ని తీసుకోవడం అవసరం. దూరభార ప్రయాణాలని చేసేటటువంటి సందర్భంలో కూడా తగిన జాగ్రత్తల్ని పాటించక తప్పదు. నమ్మించి మోసగించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతివారి మాటని కూడా విశ్వసించడం ఈ రోజుకి సరి కాదు. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించే అవకాశం ఉంది కాబట్టి వైద్యుడిని సంప్రదించడం అవసరం. కుటుంబంలో ఉన్న సంతానంలో ఒకరి ప్రవర్తనని జాగ్రత్తగా పరిశీలించుకు చూసుకోవాలి. తల్లిదండ్రులు సంతానం విషయంలో విద్యతో పాటు ప్రవర్తన విషయంలో సక్రమంగా చూసుకోవడం మరింత అవసరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తులంగు ఆకుపచ్చన. ఈరోజు భోగి పండుగ సందర్భంగా సింహరాశి వారు గోదా రంగనాయక స్వామి వారిని ఎర్ర గులాబీలతో అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అనుకున్న పనిలో విజయాన్ని పొందించుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ప్రతి పని కూడా నిదానమైనటువంటి బుద్ధితో చేస్తారు. ఆ నిదానం మరింత నిదానం అయ్యేసరికి మందకొడితనం అయ్యేటటువంటి కారణంగా పనులన్నీ కూడా ఈ రోజుకి పూర్తి అయ్యే అవకాశం తక్కువ. ఆలోచించినటువంటి ప్రతి ఆలోచనని కూడా విశేషమైనటువంటి ప్రయత్నంతో అమలు చేసేందుకు మంచి చురుకుతనాన్ని ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఉద్యోగులు ఈరోజు పనిని మొత్తం అలా పేరబెట్టుకునేటటువంటి కారణంగా ఇతర ఉద్యోగులకి ఇబ్బందిని కలిగించిన వారు అయ్యే అవకాశం ఉంది. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారికి భాగస్వాములతో చిన్నమైనటువంటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. గోటితో ఆ సమస్యల్ని తేల్చివేసుకోవడం అవసరం. లేని పక్షంలో విషయాలు దూరం పెరిగేటటువంటి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రయత్నాన్ని విడనాడకుండా ఉండగలగాలి. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించేటటువంటి కారణంగా ఎవరికీ కూడా అనారోగ్య భావన ఏమాత్రము ఉండదు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా కన్యారాశి వారు గోదా రంగనాయక స్వామిని సన్నజాజులతో అర్చించి పులిహారని నైవేద్యంగా సమర్పించడం ద్వారా రావలసిన రుణాలని క్రమంగా వసూలు చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ నిర్లక్ష్యం కారణంగానే తమకి అనవసరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని గ్రహించుకోగలగాలి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో వేతన ఆధిక్యం గురించి కానీ, అలాగే తాము చేస్తున్న ఉద్యోగంలో హోదాని అభివృద్ధి చేయాలని కానీ అడిగినటువంటి కారణంగా పై అధికారుల దృష్టిలో వ్యతిరేక భావాన్ని పొందే అవకాశం ఉంది. గృహ నిర్మాణాన్ని చేయాలని భావించినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్తోమత పూర్తిగా సహకరించని కారణంగా తప్పనిసరిగా రుణం చేయడం మంచిది. ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకున్నటువంటి రుణాన్ని తప్పక దేనికోసం తీసుకున్నారో దానికే వినియోగించుకోవడం వల్ల లాభాలు సిద్ధిస్తాయి. ఇతరులతో వాగ్వివాద ధోరణి చేయడం ఏమాత్రమూ మంచిది కాదు. కుటుంబంలో కూడా ప్రశాంతమైనటువంటి ఆలోచనతో ఉండడం అత్యుత్తమం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా తులారాశి వారు గోదా రంగనాయక స్వామిని తెల్ల గులాబీలతో అర్చించి శుంఠి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆరోగ్య స్వస్థతని చేకూర్చుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి ధైర్య సాహసాలని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ రాశివారు. నిదానమైనటువంటి ఆలోచన లేకుండా వేగవంతమైనటువంటి విధానంతో మాట్లాడే కారణంగా అనుకున్నటువంటి పనులు దాదాపుగా ఈ రోజున ఏదీ పూర్తి కాకపోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నటువంటి పని కూడా తాత్కాలికమైనటువంటి అవరోధంతో ఆగిపోయే అవకాశం ఉంది. వాక్ పారుష్యం కారణంగా కుటుంబ సభ్యులతో మాట్లాడే సందర్భంలో ఆచి తూచి వ్యవహరించడం ద్వారా అనువైనటువంటి విజయాన్ని సాధిస్తారు. సంఘంలో మాత్రం వ్యతిరేకమైనటువంటి భావన వీరి పట్ల తప్పక ఉండి తీరుతుంది. న్యాయస్థానంలో విజయం లభించేటటువంటి అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి ఆలోచించి మాత్రమే సరైనటువంటి తీరు నిర్ణయాన్ని చేసుకోవడం అవసరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా వృశ్చిక రాశి వారు గోదా రంగనాయక స్వామి వారిని కనకాంబరాలతో అర్చించి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా న్యాయస్థానంలో విజయాన్ని పొందే అవకాశం పొందుతారు. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎప్పటి నుండో పేరుకుపోయినటువంటి సమస్యని పరిష్కరించుకోవాలనే దిశగా మంచి ఆలోచనల్ని చేస్తారు. ఆ ఆలోచనలు దాదాపుగా ఫలించే అవకాశం ఉంది. అవసరమైనటువంటి సందర్భంలో తీవ్రమైన స్థాయిలో మాట్లాడడం ముఖ్యమైన యథార్థాన్ని మర్చిపోకూడదు. మందలింపు ధోరణిని పిల్లల విషయంలో తప్పనిసరి. ఈ రోజున వాళ్ళని సక్రమంగా సరైనటువంటి తీరులో తీసుకురావడం కోసమని వారికి కావలసిన పుస్తకాలు మొదలైన అన్నిటినీ ఏర్పాటు చేయడం చాలా అవసరం. కీర్తి ప్రతిష్టలకి సంబంధించిన ఆలోచనలతో కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంది. ఆ ఆలోచనని విరమించుకోగలగాలి.
కుటుంబంలో సంతానం ప్రవర్తన విషయంలో బాగున్నప్పటికీ కూడా విద్యా విషయంలో తగిన ప్రమాణాలని చూపించలేకపోవచ్చు. తల్లిదండ్రులు జాగ్రత్తని వహించి తీరాలి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా ధనురాశి వారి గోదా రంగనాయక స్వామి వారిని పారిజాతాలతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఎప్పటి నుండో వేధిస్తున్న సమస్యలు క్రమంగా పరిష్కారానికి నోచుకుంటాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ప్రశాంతత ఉండాలనేటటువంటి ఆలోచనలో బలంగా ఉంటారు మహిళలు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు వ్యాపారం నిలకడగా ఉండాలనేటటువంటి ఆలోచన కోసం చక్కనైనటువంటి ప్రయత్నాలన్నింటినీ చేస్తూ ఉంటారు. వృత్తి చేసేటటువంటి వారు శ్రమ తక్కువగా ఉండేందుకోసమని కొంతమంది ఉద్యోగుల్ని చేర్చుకునే అవకాశం ఉంది. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు కొంత పని చొప్పునే చేస్తూ శారీరకమైన శ్రమని తగ్గించుకునేందుకు కృషి చేస్తూ ఉండొచ్చు. ఉద్యోగులు చేస్తున్నటువంటి పనిని ఇతరుల సహాయ సహకారాలని తీసుకుంటూ రోజుకు ఇంత అనేటటువంటి ఆలోచనతో ఉంటూ మానసికమైనటువంటి శాంతి కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉండొచ్చు. కుటుంబంలో అశాంత భావం ఏమాత్రము ఉండదు. ఆరోగ్యాన్ని కూడా చక్కగా పాటించుకునేందుకు సకాల నిద్ర భోజనాలని ఈ రాశివారు ఈ రోజంతా పాటిస్తారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మకర రాశి వారు గోదా రంగనాయక స్వామి వారిని మందార పువ్వులతో అర్చించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకుంటున్నటువంటి వివాహ ప్రయత్నం దగ్గరపడి వివాహం సిద్ధించే అవకాశం ఉంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు కేవలం లాభదృష్టితోనే వ్యాపారాన్ని సక్రమంగా చేయకపోయే పరిస్థితి ఉంది. ఆలోచించుకుని ప్రవర్తించగలగాలి. ఉద్యోగులు చేతులు దులిపేసుకుందామనేటువంటి ఆలోచనతో ఉద్యోగాన్ని చేసుకునే విధానం కనిపిస్తోంది. అది ఏమాత్రం సరి కాదు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఎక్కువగా సమయాన్ని కేటాయింపచేయవలసిందిగా ఉద్యోగుల్ని మరింతగా సూచిస్తూ శ్రమింపజేస్తూ వారి వ్యతిరేక భావాన్ని పొందే అవకాశం ఉంది. నిదానమైనటువంటి ఆలోచనతో సకాలంలో పని పూర్తి చేయాలనేటటువంటి అభిప్రాయంతో ఉండి ఆచి తూచి మాట్లాడుతూ పనిని కానీ చేయించుకోగలిగినట్లయితే ఈరోజు విజయవంతంగా ముగుస్తుంది ఈ రాశివారికి. దూరభార ప్రయాణాలని చేసేటటువంటి సందర్భంలో తొందరపాటుతనంతో ముఖ్యమైనటువంటి పత్రాల్ని మరిచి ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు సరిగా పత్రాలన్నింటినీ తీసుకున్నది లేనిది పరిశీలించుకోవడం అవసరం ఈ రాశివారికి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. ఈరోజు భోగి పండుగ సందర్భంగా కుంభరాశి వారు గోదా రంగనాయక స్వామి వారిని సువర్ణ గన్నేరులతో అర్చించి పులిహారని నైవేద్యంగా సమర్పించడం ద్వారా దాంపత్య భావంలో అన్యోన్య విధానం ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రశాంతమైనటువంటి ఆలోచనతో ఉంటారు మహిళలు. ఏ విధమైనటువంటి సమస్య లేకుండా పూర్తి చేసుకోవాలి పని అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు. ఉద్యోగులు మానసికమైనటువంటి భయంతో పై అధికారుల మందలింపులకి గురవుతామనేటటువంటి ఆ ఆలోచనతో చక్కనైనటువంటి ధోరణిలో ఉద్యోగాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు ప్రభుత్వ ఆగ్రహాలకి గురి కాకుండా ఉండేందుకోసమని సంపూర్ణమైనటువంటి పనిని సకాలంలో నిర్వహిస్తూ ఉంటారు. కట్టవలసినటువంటి శిస్తులన్నింటినీ కూడా సకాలంలో ఈరోజు చెల్లించే అవకాశం కూడా బాగా ఉంది. విద్యార్థులు తగిన విద్యా ప్రమాణాలని చూపిస్తారు. సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనుకున్నంతగా రాకపోవచ్చు, కానీ మానసికమైనటువంటి ధైర్యాన్ని విడనాడకుండా ఉండగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సరైనటువంటి భావాన్ని సామరస్య భావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఏ విధమైన వాగ్వివాదాలు కలిగే అవకాశం లేదు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు.
ఈరోజు భోగి పండుగ సందర్భంగా మీనరాశి వారు గోదారంగనాయక స్వామివారిని తులసి దళాలతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా రుణబాధ తొలగే అవకాశం ఉంది. భోగి, సంక్రాంతి, కనుము అనే 3 పండుగల్లో మొట్టమొదటిది భోగి. ఈ భోగి ప్రాశస్త్యం ఏమిటి, ప్రాధాన్యం ఏమిటి? ఈ విశేషాన్ని ఇప్పుడు మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. భోగి పండుగ సౌభాగ్యాన్ని, సిరుల్ని అందిస్తుంది. పొంగు, సమృద్ధి, నిండుతనం, ఆనందం వంటి సానుకూల అంశాల వృద్ధికి భోగి పండుగ నాడు ఆచరించే సంప్రదాయాలు దోహదమవుతాయి. భోగి నాడు ప్రజ్వలింపజేసే భోగి మంటలు మకర సంక్రమణ సూర్యునికి శుభ మంగళ స్వాగత హారతులు. పాతదనాన్ని విడిచి కొత్తదనానికి ఆహ్వానం పలికే వేడుకే ఇది. సంక్రాంతి వేడుకలకి భోగి పండుగ శుభ శ్రీకారం లాంటిది. భోగినాడు శివుడికి ఆవునేతితో అభిషేకం చేయడం ప్రశస్తమని శివరహస్యం అనే గ్రంథం తెలియచేస్తోంది. భోగినాడు గోదారంగనాథుల తిరుకళ్యాణ వేడుకని తిలగించడం వల్ల జీవనపథం వైభోగాన్ని సంతరించుకుంటుంది. పిల్లలకి భోగి పళ్ళ వేడుకని నిర్వహించడం భోగినాడు మరో ముఖ్యమైనటువంటి కర్తవ్యం. చిన్నారులకి బాలారిష్టాన్ని నివారింపజేసి సకల దృష్టి దోషాలని ఈ ప్రక్రియ నిలువరిస్తుందనేది విశ్వాసం. భోగినాటి నుండి సూర్యకిరణాల్లో ఔషధ శక్తి మరింతగా పెంపొందుతుంది. అందుకే కొత్త పాత్రలో ఆవు పాలు, బెల్లం, బియ్యం వేసి సూర్యకిరణాలు సోకే విధంగా ఆరుబయట సూర్య పొంగల్ని తయారు చేసి దైవానికి నివేదనని చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. భోగినాడు నువ్వుల దానం చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తోంది. భోగినాడు సజ్జ రొట్టెల్ని, కలగలపు శాకాన్ని ఆహారంలో స్వీకరించాలి. దీనివల్ల జీర్ణశక్తి పెంపొందుతుందని ఆయుర్వేదం చెప్తోంది. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన అంశాలు భోగితో మమేకమై కనిపిస్తాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు భోగి పండుగ. ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగవంతమైనది భోగి పండుగ. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను భోగి మంటలు అనేటువంటివి 4 బజార్ల కూడల్లో ఏర్పాటు చేసేటువంటి సంప్రదాయం ఉంది. ఈ మంటల్లో ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకల్ని కూడాను వేసి అగ్నిదేవుని ఆరాధన చేసేటువంటి సంప్రదాయం. ఈ విధంగా అగ్నిదేవుణ్ణి కనుక ఆరాధన చేసినట్లయితే ధన కనక వస్తువాహనాదులు, సిరి సంపదలు కలుగుతాయి అంటోంది శాస్త్రం. ఎందుచేతనంటే అగ్ని సూర్యదేవునికి సాక్షీభూతంగా చెప్పడం జరిగింది. అందుకే సంపదలు కావాల్సినటువంటి వారు భోగి మంటలు అనేటువంటివి ఏర్పాటు చేసేటువంటి సనాతన సంప్రదాయం. ఈ భోగి మంటల చుట్టూతా కూడాను ప్రదక్షిణం చేసి కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి పొంగలిని ఆ యొక్క భోగి పురుషునకు నైవేద్యంగా సమర్పించేటువంటి సత్సంప్రదాయ లక్షణం. ఇలా చేసినటువంటి ఆ వంటకాన్ని 10 మందికి కూడా పంచిపెట్టేటువంటి విధి విధానం భోగి పండుగ నాడు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా భోగవంతమైనటువంటి ప్రభావంతో రంగనాయకుని యొక్క వైభవోపేతమైనటువంటి ప్రభావం ప్రతివారికి కలగటానికి గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించటం, గోదాదేవి రంగనాయకుల యొక్క కళ్యాణ వైభోగం ఈ భోగి పండుగ నాడే కలుగుతుంది. అంతేకాకుండా ఇంటిలో ఉండేటువంటి పిల్లలందరికీ కూడాను సాయం సంధ్యా సమయంలో నారాయణమూర్తి యొక్క ఆశీస్సులని ప్రతి ఒక్కరూ కూడాను సాధింపజేసుకోవటానికి బదరీ క్షేత్రంలో స్వామివారి యొక్క దివ్యవంతమైన కరుణ కలిగినటువంటి ఆ బదరీ ఫలం రేగి పండ్లతో కూడినటువంటి భోగి పండ్లు
పిల్లల నెత్తిన చక్కగా నారాయణ తత్వాన్ని ప్రబోధిస్తూ ఆశీస్సులు అందజేయటం ప్రతి ఇంట్లో జరిగేటువంటి అద్భుతవంతమైనటువంటి వేడుక. శ్రీమన్నారాయణుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో ఆరోగ్యము, ఆయుష్, విద్య, వినయము, సంపత్తు ఇవన్నీ కూడాను లభ్యపడతాయి అంటోంది శాస్త్రం. భోగి నాడు మనం ఆచరించినటువంటి ఆ యొక్క భోగి మంటల ద్వారా వచ్చినటువంటి భస్మం, ఆ భస్మాన్ని ఇంటిల్లిపాది కూడాను ధరించటం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. అంతేకాకుండా భోగి పండుగ నాడు ఇంటి ముఖద్వారం వద్ద భోగి పళ్ళతో, అంటే నారాయణ తత్వంతో కూడినటువంటి రేగి పండ్లు కుప్పగా పోసి దానికి తోడుగా వివిధ రకాలైనటువంటి పుష్పాలను కూడా ఉంచి అక్కడ ఆవు నేతితో గనక సింహద్వారం వద్ద దీపాన్ని గనక వెలిగించినట్లయితే సర్వ విధములైనటువంటి సంపదలు ఆ గృహంలోకి ప్రవేశిస్తాయి అంటోంది శాస్త్రం. ఇంత విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని మనం సాగించేందుకు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఆగమన రీత్యా అందరం కూడాను ఆచరించేటువంటి సంస్కృతి సంప్రదాయాల్లో భోగి పండుగకు విశిష్టవంతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గృహబల రీత్యా ఆచరించి భోగి పురుషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించాలి. భోగి పండుగ నాడు గోదాదేవి రంగనాయకుల యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామికి తులసిమాలను సమర్పించి ఆ అక్షతలను గనక వివాహం కావలసినటువంటి వారు నెత్తిన గనక వేసుకున్నట్లయితే తప్పనిసరిగా త్వరగా వివాహాది శుభకార్యాలు రంగనాయకుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహం వలన సాధించటానికి ఆస్కారం ఉంటుంది. భోగి అందరికీ కూడాను భోగవంతమైన ప్రభావాన్ని ప్రసాదించాలని కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మార్గశీర్ష మాసం, కృష్ణపక్షం, అమావాస్య, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు రెండు విశేషాలు. ఒకటి, మార్గశీర్ష మాసం అనేటువంటిది ముగుస్తోంది. అమావాస్య పర్వదినం, అలాగే భోగి. ఈ భోగి అనగానే మనకు శ్రీరంగపట్టణం గుర్తుకొస్తుంది. విల్లిపుత్తూరులో శ్రీరంగనాథుణ్ణి అర్చించి ఆరాధించినటువంటి గోదాదేవి ఆ పరమ పదము చేరుకొని స్వామివారితో భోగములందుకున్నటువంటి రోజు కాబట్టి భోగి. ఈ రోజున గోదా కళ్యాణం చేయటము చాలా విశేషము. అలాగే ఈరోజు మార్గశీర్ష అమావాస్య కాబట్టి పితృదేవతలకు ప్రీతిగా తర్పణాదులు చేయటము, పితృదేవతలకు ప్రీతిగా అన్నదానం కోసము ఏదైనా దానాదులు చేయటము చాలా విశేషమైనటువంటి ఫలమును ఇస్తాయి. ఈరోజు సంధ్యాకాల సమయంలో పితృదేవతల కోసం ప్రతివారు వామనావతార చరిత్ర పారాయణం చేస్తే, ఈ మార్గశీర్ష మాస అమావాస్య రోజున వామనావతార చరిత్రమును కానీ లేకపోతే శ్రవణము, మననము ఈ రెండింట్లలో ఏది చేసినా వారి వంశమందు ఉన్నటువంటి పితృదేవతలు, పితృపితామహ ప్రపితామహాదులు ఎవరైతే ఉన్నారో వారికి తృప్తి కలుగుతుంది, ఉత్తమ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట. అలాగే ఈ రోజున బుధవారం కాబట్టి
విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాదులు, అవినయమపనయ విష్ణు షట్పది స్తోత్ర పారాయణము ఈరోజు చాలా మంచి ఫలితమును మీ అందరికి కూడా ఇస్తుంది. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో భోగి భాగ్యోదయం అనే అంశానికి స్వాగతం. భోగములనిచ్చేది భోగి, భాగ్యములను అందించేది భోగి. భోగినాడు మనం ఆచరించే ఏ పని అయినా మనకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలి, అనుగ్రహిస్తాయి కూడా. ప్రతినిత్యము చేసేటటువంటి క్రియాకలాపాలలో కొన్ని విశేషాంశాలు భోగినాడు చోటు చేసుకుంటాయి. భోగి మంటలు వేసుకొని చలి కాచుకోవడం, ఇంటిలో ఉండే పాత వస్తువులన్నీ కూడా శుభ్రం చేసుకునే విధంగా బయటకు విడిచిపెట్టడం, భోగి మంటలలో వేయడం, చక్కగా ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె అల్లదుకొని తలంటుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, నువ్వులో బియ్యం పిండితో చేసిన పదార్థాలు మనం తినడం, అందరికీ ఇవ్వడం, కూరగాయలు ముఖ్యంగా తోటకూర, గుమ్మడికాయ, అనపకాయ, గోంగూర ఇలాంటి ఆకుకూరల విశేషాలు ఇతరులకు దానం ఇవ్వడం, కంబళి దానం ఇవ్వడం, పెరుగు దానం ఇవ్వడం, మజ్జిగ వితరణ చేయడం, ఆహార పదార్థాలను అందరితో కలిసి తినడంతో పాటుగా బంధువులు, కొత్త అల్లుళ్ళు, చుట్టాలు, పక్కాలు, సంబురాలతో ఉంటూ సాయంత్రం వేళ సూర్యాస్తమయ ఆరంభ సమయములో సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వమే చిన్నారి బాలబాలికలకు అంటే చీకటి పడకుండానే చిన్నారి బాలబాలికలను కొత్త బట్టలు వేసి వరుసగా తూర్పు ముఖం ఉండే విధంగా కూర్చుండబెట్టి వారి ఎదరగా ఒక వెదురు బుట్టలో నువ్వులు, బెల్లము, బియ్యము, చెరుకు గడలు, అలాగే వారి వారి ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా జీళ్ళు, ఇతర అనేకములైనటువంటి తినుబండారములతో పాటుగా రేగుపళ్ళు ముఖ్యంగా కలిపి భోగి పళ్ళు అన్న పేరిట ఆ చిన్నారి బాలబాలికల నెత్తి మీద నుంచి దిగబోయాలి. ఇందులో ఈ భోగి పళ్ళలో చిల్లర డబ్బుడు కూడా కలపడం ఆచారం. ఆ పిదప ఆ పిల్లలకు మంగళహారతి ఇచ్చి చేతికి రక్ష కట్టి చిరంజీవ చిరంజీవ సుఖీభవ దీర్ఘాయురస్తు అని ఆ చిన్నారి బాలబాలికలను పెద్దలంతా ఆశీర్వదించాలి. సంక్రాంతి పండుగ 4 రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అంటూ వరుసగా ఆచరించేటటువంటి పండుగ పశుపక్ష్యాదులకు కృతజ్ఞత చెప్పేటటువంటి పండుగగా పిలువబడుతుంది. ఈ రోజున మనం పక్షులకు ఆహారాన్ని ఇవ్వాలి. గంగిరెద్దు వాకిట్లోకి వస్తే సత్కరించాలి, సన్మానించాలి, గంగిరెద్దుల వాళ్ళని గౌరవించాలి, హరిదాసులకు బియ్యాన్ని ఇవ్వాలి. మనతో పాటు సమస్తమైన జీవకోటి ఆనందంగా ఉండాలి అనే సంప్రదాయాన్ని పాటిస్తూ ఈ రోజున వసారా అంటే మన ఇంటి ప్రధాన ద్వారానికి ఈ చివరన ఆ చివరన జొన్న కంకులు, సజ్జలు, రాగులు, యవలు ఇలా చిరుధాన్యాల కంకులను వేలాడగట్టాలి. పక్షులకు అవి ఆహారం. ఇలా వీలు కాని పక్షంలో ముంగిలిలో చుక్కల ముగ్గు భోగినాడు వెయ్యాలి. అలాగే సంక్రాంతి నాడు సంక్రాంతి పురుషుడు, ఆ సంక్రాంతి పురుషుడు ముగ్గుతో పాటుగా తేలు రూపంలో ఉండే మరొక ముగ్గును కూడా వెయ్యాలి. ఈరోజు భోగి కనుక ఈ రోజున చుక్కల ముగ్గు, ఆకాశంలో ఉండే నక్షత్రాలకు ప్రతీకలుగా ఈ ముగ్గులు వేయాలి. భోగి నాడు బేసి సంఖ్యతో ఉండే చుక్కల ముగ్గులను వేయడం ఆచారంగా ఉండేది. 9 వరుసగా చుక్కల ముగ్గు కానీ, 5 చుక్కల ముగ్గు కానీ, 21 వరకు ఉండే చుక్కల ముగ్గు కానీ వేయడం ఒక ఆచారం. అందుకే 21 అన్న సంఖ్య వాడుతూ ఉంటారు. నక్షత్రాలకు ప్రతీక ఈ చుక్కలు. భోగము అంటే అనుభవించే విషయం, ఆనందం కలిగించే విషయం అవుతుంది. భోగి అంటే సర్పము అనే అర్థం కూడా ఉంది. తిరుమలలో వెలిసిన ఆ శ్రీవారిని మనం శ్రీనివాస గద్య రూపంలో సేవించుకునే సమయంలో భోగి భోగతల్ప శ్రీ భూభుజావల్లి సంశ్లేష సంక్రాంత జనస్తన మకర పత్రావళ్యంచి స్థలోరుస్థలస్య అని కీర్తిస్తూ ఉంటాం. స్వామి భోగి, సర్పము పైన శయనించేటటువంటి స్వామి రంగనాథుడు, అంతరంగనాథుడు. ఆ స్వామిని
గత 30 రోజులుగా కీర్తించిన ఆండాళ్ తల్లి ఆముక్తమాల్యద కోదై పూలబాల ఆ స్వామిలో లీనమైంది ఈరోజే భోగి పండుగ నాడే. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకునే ఆ విల్లిపుత్తూరులో రంగనాథపురములో పరమాద్భుతంగా గోదా రంగనాథ కళ్యాణాన్ని నిర్వహిస్తారు. శ్రీ వైష్ణవ దేవాలయాలలో కూడా ఈ రోజున గోదా రంగనాథ కళ్యాణం కమనీయంగా నిర్వహింపబడుతుంది. కళ్యాణం అంటే ఆనందం. మన ఇంట్లో కూడా పిల్లల పెళ్ళిళ్ళు బాగా జరగాలి, మనమలు మనమరాళ్లతో వంశం వృద్ధి చెందాలి, ఆనందంగా ఉండాలి అనే సంకల్పంతో గోమాతను పూజిద్దాం, అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుందాం. మరింత ఆనందంగా రేపటి సంక్రాంతికి స్వాగతం పలుకుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. దక్షిణాయన పుణ్యకాలం అంతా ఉపాసన కాలం. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా కష్టపడి భగవంతుణ్ణి ఉపాసన చేస్తే అనేక తిథులలో తమోగుణాన్ని విడిచిపెట్టి ఋషులు ఎలా కల్పాన్ని పాటించాలని చెప్పారో అలా కల్పాన్ని పాటిస్తూ భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు చిత్తశుద్ధిని అనుగ్రహించి ఆ చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది పాత్రత కారణంగా ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన తాను శరీరము కాదు ఆత్మ అని తెలుసుకొని లోపల ఉండేటటువంటి ఆత్మ శాశ్వత వస్తువు అనేటటువంటి అనుభవాన్ని పొంది ఈశ్వర భోగాన్ని అనుభవించడానికి అద్వైతానుభూతిని పొందడానికి యోగ్యమైన కాలమునకు ప్రారంభ సూచనగా. ఇక తర్వాత వచ్చేది మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం కనుక దానికి ముందు దక్షిణాయనం పూర్తవుతోంది అంటే ఉపాసన పూర్తయి ఈశ్వర సంబంధమైన ఆనందమును అనుభవించేటటువంటి సమయమునకు ప్రారంభ సూచనగా దానికి భోగి అని పేరు. అందుకే భోగి పండగ నాడు ఇప్పటికీ కూడా అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో పిడకలు వేయడం, ఇతర పదార్థాలు వేయడం, వేసి భోగి మంటలు వేశాం అనడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. నిజానికి అలా మంట ఎందుకు వేస్తారు అంటే బాహ్యమైనటువంటి కామాన్నంతటినీ కూడా కాల్చేసి ఆ కామం ఈశ్వర కామంగా మార్చుకుంటున్నాం. అదే సమయంలో దేశకాలములు కలిసి వచ్చినటువంటి కారణం చేత భోగి పీడ వదిలిపోయి భోగం అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్థితి కూడా కాలము ఈశ్వర స్వరూపంగా అనుగ్రహిస్తుంది. అందుకే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి వచ్చి ముందర ఎన్నో సుఖాలు అనుభవించవలసిన వాళ్ళు, కానీ జాతకరీత్యా గ్రహముల యొక్క సంచారం చేత వాళ్ళు అలా భోగం అనుభవించకుండా ప్రతిబంధక రూపంగా వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పాపములు అడ్డొచ్చి బాధ పెట్టకుండా ఉండడం కోసమని భోగం అనుభవించడానికి ప్రతిబంధకమైనటువంటి పాపరూపమైన పీడ తొలగిపోవడానికి ఏ విధమైన మంత్రము అవసరం లేకుండా చెరుకు ముక్కలు, చిల్లర నాణేలు, అలాగే రేగుపళ్ళు కలిపి కొద్ది బియ్యంతో పిల్లల యొక్క తలమించి కిందకి విడిచిపెట్టి పెద్దలందరూ కూడా ఆశీర్వచనం చేస్తారు. అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత వారిని ఆవహించి ఉన్నటువంటి పాపరాశి ఏది ఉంటుందో అది ధ్వంసమై వారు ఎదర భోగం అనుభవించడానికి యోగ్యమైన స్థితిని పొందుతారని, ఆ భోగ సంబంధమైన పీడ తొలగడానికి యోగ్యమైన కాలం అది అని ఋషులు గుర్తించి భోగి పళ్ళు పిల్లలకు పొయ్యాలి అని నిర్ణయం చేశారు. ఇన్ని కారణముల చేత ఆ పండగకి భోగి పండగ అని పేరు వచ్చింది.